ఉత్తమ నటీనటులుగా కీర్తి సురేష్, నాని. దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన 69వ శోభ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుక తారల తళుకు బెళుకుల మధ్య ఇటీవల హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన పలువురు నటీనటులు ఈ వేడుకలో సందడి చేయగా రాశి ఖన్నా, అపర్ణ బాలమురళి, గాయత్రి భరద్వాజ్, సానియా ఇయాపాన్ తదితరులు తమ నృత్య ప్రదర్శనలతో వీక్షకులను ఉర్రూ తొలగించారు. ఈ ఫిలింఫేర్ వేడుకలో తెలుగు చిత్రసీమ నుంచి దసరా, బేబీ, బలగం సినిమాలు పురస్కారాల పంట పండించాయి. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న బలగం ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు ఉత్తమ దర్శకుడిగా వేణు ఎల్దండి పురస్కారం అందుకున్నారు. దసరాలోని నటనకు గాను కీర్తి సురేష్, నాని ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ప్రేమ కథా చిత్రం బేబీ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే దీంట్లోని నటనకు గాను క్రిటిక్స్ విభాగంలోనే వైష్ణవి ఉత్తమ నటి అవార్డు అందుకుంది. శ్రీకాంత్, ఓదిల దసరాకు, శౌర్యవ్, హాయ్ నాన్నకు ఉత్తమ పరిచయ దర్శకులుగా నిలిచారు. ఈ ఫిల్మ్ఫేర్ వేడుకలో తెలంగాణ నేపథ్య సినిమాలు బలగం, దసరా పలు అవార్డులు దక్కించుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఇరు చిత్ర బృందాలకు అభినందనలు తెలిపినట్లు సీఎంఓ ఎక్స్లో పేర్కొంది. బలగం సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డు రావడంపై భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బలగం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.